వెల్కమ్ టు టీవీ. నాలుగో దశలో తెలంగాణకైతే పోలింగ్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ పోలింగ్ తర్వాత బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కంటే బీజేపీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఎందుకు ఇంత ఉత్సాహంగా ఉన్నాయని మనతో మాట్లాడడానికి చొప్పదండి ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు బొడిగ శోభ గారు ఉన్నారు. అక్క నమస్తే, చెప్పండి. పోలింగ్ అయితే జరిగింది, మొత్తానికి బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ కంటే బీజేపీ శ్రేణులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకు అంత కాన్ఫిడెన్స్? మీకు ముందుగా నమస్కారాలు. మీరు కూడా మా ఎన్నికల ప్రచారంలో క్రియాశీలకంగా పనిచేసిండ్రు. ఎందుకంటే ఇంత ఎండలు కొట్టినా కూడా సమాజానికి చూయించిరు మీరు, కాబట్టి మీకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ప్రజల్లో వచ్చింది 4 కోట్ల తెలంగాణ ప్రజల్లో మోడీ గారి హవా వచ్చింది. అంటే దేశంలో మరోసారి దేశ ప్రధానమంత్రిగా మోడీ గారే ఉండాలి. 4 కోట్ల తెలంగాణ ప్రజలనే కాదు, భారతదేశ ప్రజల్నే కాపాడుతాడు. కాబట్టి మోడీ గారికే ఓటేయాలి, అది కమలం పువ్వు గుర్తుకే ఓటేయాలని ప్రజల్లో వచ్చింది. కాబట్టి ప్రజల్లో వచ్చిన ఒక ఆలోచనని, ఒక తిరుగుబాటు అనుకుందాం, దాన్ని ఆపడం ఏ ప్రతిపక్ష నాయకుడికి కూడా సాధ్యం కాలే. అంటే రకరకాలుగా రిజర్వేషన్లు తీసేస్తారని, ఎస్సీ ఎస్టీ బిల్స్ తీసేస్తారని, రాజ్యాంగాన్ని మార్చేస్తారని ఎన్నో ప్రచారాలు చేసిండ్రు. కానీ ఏది కూడా ప్రజలు పట్టించుకోలే. మీరు రేపు వచ్చే నెల 4వ తారీఖు నాడు చూస్తారు. అంటే మేము ఊహించిన దానికంటే ప్రజలు మెజార్టీగా మా అభ్యర్థులు గెలిపిస్తారన్న నమ్మకం, విశ్వాసం మాత్రం వచ్చేసింది. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రధానంగా ప్రచారం చేసుకుంటున్నది ఏది, బీజేపీ వస్తే రాజ్యాంగం రద్దు, రిజర్వేషన్లు రద్దు, తెలంగాణకు బీజేపీ ఇచ్చింది ఏం లేదు, గాడిద గుడ్డు అని, ఇవన్నీ కాదని ఏ అంశాలతోటి ముందుకెళ్ళింది, అసలు ఎలా ఆదరిస్తారు? పల్లెటూర్లలో పోలింగ్ శాతం అనేది కొన్ని చోట్లలో పెరిగింది, సిటీలో తక్కువగా ఉంది. అంటే పోలింగ్ శాతం తగ్గిన చోట ఎలా ఉంటుంది, పెరిగిన చోట ఎలా ఉండబోతుంది? అయితే ఇక్కడ రిజర్వేషన్లు తీసేస్తామనే మాట రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ నాయకులు మాట్లాడింది ప్రజలు ఎవరు నమ్మలే. ఇంకోటి, రాజ్యాంగాన్ని మారుస్తారనే విషయాన్ని కూడా ఎవరు నమ్మలే. ఎందుకంటే మోడీ గారు 10 ఏళ్ల నుండి భారతదేశాన్ని ఏళ్తాడు. తీయాలని ఆలోచన వస్తే, ఆ థింక్ వస్తే ఎవరు అడ్డం? కానీ ఎందుకు తీస్తారు? అలా తీసేయడానికి ఓట్లు ఎవరు వేస్తారు? మళ్ళీ ఈ బీసీ ఎస్సీ ఎస్టీ కదా. కూడా అదే చెప్తున్నా. ఇప్పుడు మన ఈ ఎంపీ స్థానాలు 543 ఏమో ఉంటాయి, పై చిలుకు ఉంటాయి. మనవి 545 దాకా ఉంటాయి కావచ్చు. దీంట్లో మా ఎస్సీ ఎస్టీలే భారత రాజ్యాంగంలో మాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 130 దాకా మాయే ఉంటాయి రిజర్వేషన్లు, పార్లమెంట్ స్థానాలు రిజర్వ్ ఎస్సీ ఎస్టీ. దాంట్లో ఈ రిజర్వేషన్ నాకు వద్దు అని చేయలేపుతారా? అవకాశం ఉంటుందా? అదేవిధంగా ఏ ముఖ్యమంత్రి, అంటే ఏ ప్రధానమంత్రి అయినా ఒక బీసీ బిడ్డను ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేస్తామని ఎవరు మాట్లాడలే. కానీ మొన్నటి ఎన్నికలలో దేశ ప్రధానమంత్రి గారే ఈ తెలంగాణ రాష్ట్రానికి మేము అధికారంలోకి వస్తే ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. అవునా కాదా? అంటే బీసీల రిజర్వేషన్లు ఎందుకు తీసేస్తారు, మా ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు ఎందుకు తీసేస్తారు? ఇంకోటి, రాజ్యాంగాన్ని ముట్టుకోవడం అంటే ఆషామాషనా? ఎవరైనా ఎందుకు ముట్టుకుంటారండి? బగ్గుమంటారు ముట్టుకుంటే, ప్రభుత్వాలైనా పార్టీలైనా వ్యక్తులైనా. అంటే రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ ఏంటంటే, వారు 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి ప్రజల్ని నమ్మించి మోసం చేసి అధికారంలోకి వచ్చారు. కాబట్టి 6 గ్యారంటీలను అమలు చేయలేకపోయినారు. కాబట్టి దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే ఈ రిజర్వేషన్ అనేది తీసుకొచ్చిండ్రు, డైవర్షన్ చేసారు. అంతే తప్ప కానీ వాళ్ళతోని సాధ్యం కాలే. ఇంకోటి, టీఆర్ఎస్ అది బీఆర్ఎస్ 0 అయింది. ఎందుకంటే కేసీఆర్ను నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి అది అంటే డిపాజిట్లు కూడా కష్టమే. కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, 10 నుంచి 12 స్థానాలు రాబోతున్నాయి. ఈ 12 స్థానాలు వస్తే కేంద్రంలో ఎన్డీఏ కావచ్చు, ఇండియా కూటమికి కావచ్చు, మ్యాజిక్ ఫిగర్ అనేది రాదు. అప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయమంటారు. సపోర్ట్ చేయమంటే అప్పుడు మేము తెలంగాణకు మీరేం చేస్తారని మేము అడుగుతామని అంటారు. ఇప్పుడు కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడే సారు సర్కారు 16 అన్నరా లేదా? తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అధికారంలో లేడు, సారే అధికారంలో లేడు. బిడ్డ పోయి జైలు ఉన్నది. అవునా కదా? బిడ్డ పోయి జైలు ఉన్నది. తిరిగే నాయకుడే కరువైండు. బీఫామ్ తీసుకొని
ఆ బీఫామ్ను రిటర్న్ కేసీఆర్కి ఇచ్చి కాంగ్రెస్ కండువ కప్పుకున్నోళ్ళు. కేసీఆర్కి ఎట్లా వరంగల్ అయినా రంజిత్ రెడ్డి అయినా చేవెళ్ళి అయినా, అవునా కాదా? అంటే వాళ్ళ పార్టీని వాళ్ళ ఎంపీలే తిరస్కరించినప్పుడు కేసీఆర్కి ఎట్లా 12 వస్తాయండి? అంటే తన గంభీరత్వాన్ని చాటి చెప్పుకుంటాడు. బస్సు యాత్ర తర్వాత కేసీఆర్ గ్రాఫ్ బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగిందని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అంటే మీరు తెలుస్తుంది, ఇప్పుడు మనకు రిజల్ట్ తర్వాత టీఆర్ఎస్ పార్టీకి కనీసం నాయకులు అనేటోళ్ళే కరువైతారు. కేసీఆర్ చేసుకున్నదే ఇదంతా కూడా. ఎందుకంటే కొడుకు బిడ్డకు సడ్డకుని కొడుకు ఎప్పుడైతే పెత్తనం ఇచ్చి మాలాంటి ఉద్యమకారులను పక్కకు పెట్టిండో కేసీఆర్ పార్టీకి కేసీఆర్కు నాశకాలం పుట్టింది. అర్థమైందా? దాంతోపాటు 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని మర్చిపోయినరు. కుటుంబ పాలన పెత్తనం వచ్చింది కాబట్టి వాళ్లకు ఒక్కటి కూడా రాదండి. అది ప్రజలు చెప్తారు. ఇప్పుడు మేమనడు కాదు, అంటే ఒక బీజేపీ పార్టీ నుండి అంటలేం మేము. పక్కా కేసీఆర్కి ఒక సీటు కూడా రాదు. అందులో ఉన్న వాళ్ళు కూడా ఖాళీ అవుతారు. అంటే ఇప్పుడు పోటీ ఓన్లీ కాంగ్రెస్ తోటే ఉండబోతుందా బీజేపీ పోటీ? అంతే కదా. ఎందుకంటే వాళ్ళు విపరీతంగా మద్యాన్ని పంపించేసిండ్రు. అసలు ఎంత దారుణమైన కల్చర్ అంటే ఎంపీ ఎలక్షన్లకు కూడా ప్రతి ఓటర్కి 1000 రూపాయలు ఇచ్చి మంది ఇవ్వడం ఏందండి? అసలు ప్రజాస్వామ్యం ఎడిపోతుంది, అసలు అర్థమైతలేదు. అంటే మీ అనుభవంతో చెప్పండి, ఎంపీ ఎలక్షన్లో ఎటువంటి సాధారణంగా ఉండదు. ఈ కల్చరే లేదు, ఈ కల్చరే లేదు అసలు. ఇది బాధ అనిపిస్తుంది నాకు. నేను 99 నుండి ఎలక్షన్లో పోటీ చేసిన బిడ్డను. ఈ కల్చర్ అనేది ఫస్ట్ టైం. అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి కాంగ్రెస్ పార్టీ 1000 రూపాయలు మంది అనేది ఇది దారుణమైన పరిస్థితి. కాబట్టి ఈ పద్ధతి మంచి కాదు. ప్రజలు ఏం నిర్ణయం తీసుకున్నారంటే ఆ ఎఫెక్ట్ ఉంటుందా మందును 1000 రూపాయలు? అయితే మేము అడిగినాం. ఇప్పుడు మేము తిరుగుతున్న క్రమంలో ఎవరికి ఓటేస్తారంటే ఇగో కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇచ్చిండ్రు, మందు వంచిండ్రు, మేము తీసుకున్నాం. కానీ దేశంలో మోడీ ఉండాలి, మేము తప్పకుండా మోడీ పువ్వు గుర్తుకు ఓటేస్తామన్నారు. అంటే తీసుకున్నోళ్ళు కూడా ప్రజలు ఇవాళ ఓటేయడానికి సిద్ధపడ్డారు. నేను ఎందుకంటున్నా, ఇది ప్రజా తీర్పు వచ్చింది. భారతదేశంలో మోడీ గారే ఉండాలనేది ప్రజల్లో వచ్చిన చైతన్యం, తిరుగుబాటు. ఈ ఆలోచన విధానాన్ని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. ఓకే, రామ మందిర నిర్మాణం తర్వాత మోడీ గ్రాఫ్ కావచ్చు, మోడీ గ్రాఫ్ పెరిగిందా, బీజేపీ పార్టీ పెరిగిందా? మొత్తానికి ఇవి రెండు కలిసి బీజేపీకి ఇప్పుడున్న స్థానాలు తెలంగాణలో కావచ్చు, దేశవ్యాప్తంగా కావచ్చు పెరగబోతున్నాయా? ఇప్పుడు బీజేపీ అయినా మోడీ గారే, మోడీ అయినా బీజేపీ, అవునా కదా? ఒకటేందంటే మోడీ గారు 24 గంటలలో 18 గంటలు కష్టపడతాడు భారతదేశం కోసం. కుటుంబమే భారతదేశం అని భావిస్తున్న గొప్ప నాయకులు కాబట్టి తను ఉండడమే కరెక్ట్ అనుకుంటారు. ఇంకోటి మీరు బాగా గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వాలు కేంద్రంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాదు నగర నడిబొడ్డున ఎన్నో బ్లాస్టింగ్ జరిగినాయి. అది సినిమా థియేటర్ల, టెంపుల్ కాడ, బస్టాండ్ల కాడ, పార్కుల కాడ. ఇట్లా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయిన తర్వాత హైదరాబాద్లో ఎక్కడైనా బ్లాస్టింగ్ జరిగిందా? అవునా కాదా? అంటే ఇగో గిది కోరుకుంటారు 4 కోట్ల తెలంగాణ ప్రజలు. ఎవరికి అధికారం అప్పచెప్పినా ఇలాంటివి జరుగుతాయేమో, మా మాన ప్రాణాలకి బాధ్యత లేకుండా పోతుందేమో అనే ఒక భయంతో ఇవాళ మోడీ గారు అయితేనే కరెక్ట్ నాయకులు ఈ భారతదేశానికి అనేది తీర్పిస్తున్నారు ప్రజలు. ఓకే, మొత్తానికి తెలంగాణలో ప్లస్ దేశవ్యాప్తంగా ఎన్ని రాబోతున్నాయి? మేమైతే తెలంగాణ రాష్ట్రంలో 14 అనుకుంటున్నాం. స్టేట్లో భారతదేశం అంతా కూడా 400 పైచిలకు రావాలని కోరుకుంటున్నాం. ఆ హవా ఉంది కాబట్టి. ఓకే, గతంలో చూసుకున్నట్టయితే 4 స్థానాలకే ఒక కేంద్ర మంత్రి పదవి కిషన్ రెడ్డి గారికి వచ్చింది. ఈసారి పెరుగుతున్నాయని అంటున్నారు. మరి ఎలా ఉండబోతున్నాయి కేంద్ర పదవులు? అంటే అది మోడీ గారి ఆలోచన విధానం. ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్ర ప్రజలు పెద్ద సంఖ్యలో ఎంపీలను ఇచ్చిండ్రన్న ఆ గౌరవంతో, ప్రేమతో ఏమైనా ఇవ్వచ్చు, ఇస్తే సంతోషం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో డెవలప్ జరుగుతుంది. రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్రాన్ని అధికారంలో ఉంటాం కదా, ఇస్తే సంతోషం, ఇవ్వాలని కూడా కోరుకుంటున్నా. ఓకే, మీ చొప్పదండి కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే కరీంనగర్ పార్లమెంటరీ పరిధి, మరి బండి హవా ఎలా ఉంది? ప్రధాని మోదీ గారు చాలా ప్రత్యక్షంగా చెప్పారు, ఆ సభా వేదిక మీరు కూడా ఉన్నారు. బండి సంజయ్ ఆల్రెడీ గెలిచిండు, ఓన్లీ మెజారిటీ అనేది మీరు చూసుకోండి, పాత మెజారిటీని తిరగరాయండి అంటున్నారు. అలా ఉందా? యాక్చువల్గా ఎలా ఉండబోతుంది బండి హవా? 7 నియోజకవర్గాలలో మొన్న కూడా బండి సంజయ్ ఇక్కడ కాంగ్రెస్ 4 ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, బీఆర్ఎస్ 3 ఉన్నారు, ఒక బీజేపీ సీటు కూడా లేదు. అయితే పోయినసారి బండి సంజయ్ గారికి మా చొప్పదండే మెజార్టీ ఇచ్చినాం, హైయెస్ట్ 7 నియోజకవర్గాలను చూసుకుంటే. మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, టీఆర్ఎస్ వాళ్ళు ఉండగా కూడా, అవునా కాదా? ఇప్పుడు కూడా మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలే మెజార్టీ ఇస్తున్నాం.
బండి సంజయ్ అన్నకు ఏడిట్లో చొప్పదండి మెజారిటీ. చొప్పదండి హైయెస్ట్ మెజార్టీ ఇస్తున్నాం. ఓకే, మొత్తానికి ఎంత మెజారిటీ రాబోతుంది బండి? ఇక దాన్ని చెప్పలేం. అంటే కొందరు 89 అంటే కొందరేమో అంటే ఇంకోటి ఏంటంటే మహిళల పోలింగ్ శాతం పెరిగింది ఈసారి సంజయ్ అన్నకు. కాబట్టి 2 పై అనుకుంటున్నాం, 2 లక్షల పై చిలుకు మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం. ఓకే థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ.